హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో చూసారా బిస్కెట్స్ ఎంత క్రిస్పీగా పర్ఫెక్ట్‌గా వచ్చాయి కదా! సో దీంతో చేశా అనుకుంటున్నారా? జొన్న పిండితోటండి. ఇవి జొన్న పిండి బిస్కెట్‌లు. సో సేమ్ బయటలాగే షాప్‌లో లాగా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చాయండి. దానికోసం ఎలా చేయాలి ఏంటి అనే రెసిపీ అయితే చూపిస్తాను. ఫస్ట్ 2 కప్పులు జొన్న పిండి అయితే తీసుకున్నా అండి. నెక్స్ట్ అదే కప్పు తోటి 1 కప్పు బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను. తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే పించ్ ఆఫ్ సాల్ట్. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్ తోటి ఒక 1 కప్ నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకుందామండి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సో అదే ప్రాసెస్ లో నీట్ గా చేతోడైతే మనం మంచిగా కలుపుకోవచ్చు అండి. చూసారా బ్యాటర్ అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బిస్కెట్ కుక్ చేసుకోవడానికి ప్రీ హీట్ అయితే చేసుకుందామండి. దానికోసం కొంచెం సాల్ట్ వేసుకొని ప్యాన్లో నేనైతే సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్కి అయితే పెట్టానండి. అందులో మనం బిస్కెట్స్ అయితే ప్రెస్ చేసుకుందాము. దానికోసం మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని బిస్కెట్ సైజులో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మీరు ప్రెస్ చేసుకోవచ్చు అండి. నేను ఒక ప్లేట్ మీద బటర్ పేపర్ పెట్టేసి ఇలా చేసుకున్న బిస్కెట్స్ అన్నింటినీ ఆ ప్లేట్లో అయితే పెట్టి కుక్ చేసుకుంటాను. సో చూసారా చక్కగా బిస్కెట్స్ అన్నింటినీ ఇలా అయితే నేను షేప్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత పైన మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలు ఉన్నాయండి వేయించినవి. సో పల్లీలు అయితే ప్లేస్ చేస్తున్నాను. మీరు బాదం ఆర్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అలా బిస్కెట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఒక 20 to 25 మినిట్స్ వరకు బిస్కెట్స్ అనేవి కుక్ అయిపోతాయి అనమాట. చూసారా చక్కగా కుక్ అయిపోయినాయి కదా. మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది బిస్కెట్స్. కానీ బిస్కెట్స్ ఎప్పుడైనా సరే వేడి మీద కదపకూడదండి. ఎందుకంటే వేడి మీద కొంచెం మెత్తగానే అనిపిస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత అవి గట్టిగా క్రిస్పీగా తయారవుతాయి అనమాట. చూడండి వెనక కూడా చక్కగా కుక్ అయిపోయినాయి. వీటన్నిటిని తీసుకొని చక్కగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్తీగా తినచ్చు. అలాగే 8 బాక్స్లో పెడితే మినిమం ఒక 10 to 15 డేస్ వరకు అయితే స్టోర్ అయితే ఉంటాయండి. ఎలా అనిపించింది రెసిపీ? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.